డ్రగ్స్ నెట్వర్క్ పై తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ పోలీసులతో కలిసి భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ లో 10 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు, వినియోగదారుల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. డ్రగ్స్ నెట్వర్క్ పై తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ పోలీసులతో కలిసి భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ లో 10 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు, వినియోగదారుల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. డ్రగ్స్ నెట్వర్క్ పై తెలంగాణ ఈగల్ టీం ఢిల్లీ పోలీసులతో కలిసి భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ లో 10 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు, వినియోగదారుల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. తెలిసింది అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ డ్రగ్స్, బాగా కన్జ్యూమింగ్ డ్రగ్స్. సో అది తీసినప్పుడు ఏంటంటే దానికి ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసెస్లో వస్తున్నాయి. ఫస్ట్ గోవా నుంచి కూడా వస్తున్నాయి. కొరియర్ సర్వీస్ నుంచి తెస్తున్నారు ఎక్కువ. ఆ కొరియర్ సర్వీస్ని ఐడెంటిఫై చేసి దాని వెనక ఎవరున్నారు, కొరియర్కి ఎవరు వచ్చి పార్సిల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని మేము వచ్చి చూసినప్పుడు చాలామంది కూడా ఇందులో ఉన్న ఈ నైజీరియన్స్ ఒక్కొక్క కొరియర్కి ఈ కామర్స్, ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిల్లో తీసుకున్న షూస్ నుంచి కానీ క్లోత్స్ నుంచి కానీ దాంట్లో కన్సీల్ చేసి పంపిస్తున్నారు. అవి కూడా డ్రగ్ పార్సిల్స్ కూడా తెప్పించుకొని చూడటం కూడా జరిగింది. చూసిన తర్వాత ఫైనల్గా ఈ నెట్వర్క్ ఎవరెవరు ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ అన్నీ తీసుకున్నప్పుడు వాళ్ళ నెట్వర్క్ అనేది మాకు ఒక క్లియర్ ఒక పిక్చర్ వచ్చింది. పిక్చర్ వచ్చిన తర్వాత మా డైరెక్టర్ గారు కూడా స్వయంగా వచ్చి, డైరెక్టర్ గారు, మా లాల్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వచ్చి దాన్ని రెక్కీ చేయటం చూడటం జరిగింది. దాని తర్వాత ఎన్సీబీతోని, ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్తోని మేము వచ్చి కలిసి దీని గురించి ఢిల్లీలో ఏ రకంగా ఇది ఉంది అని చెప్పి మేము డిస్కస్ చేసినప్పుడు సార్ వాళ్ళు కంప్లీట్ మాకు 100% కోఆపరేట్ చేసి అందరూ ఫోర్స్ ఇచ్చి ఏ ఏరియాలో మేము చేయాలన్నది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పినప్పుడు దే హ్యావ్ కోఆపరేటెడ్ వెల్. మొత్తం సార్ ఇదే రకంగా మేము టోటల్గా తెలంగాణ నుంచి 105 పర్సన్స్ వచ్చాము ఇక్కడికి. ఇక్కడి నుంచి కూడా 85, ఆల్మోస్ట్ 180 పర్సన్స్తోనే నిన్న రైడ్ కండక్ట్ చేయడం జరిగింది 18 ప్లేసెస్లో. సో డ్రగ్ కూడా మంచి పెద్ద మొత్తంలో దొరికింది. చాలామంది కూడా ఈ డ్రగ్ కార్టెల్లో ఎవరైతే లింక్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిపోటేషన్ చేస్తే కొంచెం చాలా ఫ్రీ అవుతుందనే ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. ఇది 100% సక్సెస్ఫుల్గా జరిగిన ఆపరేషన్, जिसमें अभी तक 10 आदमी जो मेन ड्रग पेडलर थे वो गिरफ्तार किए जा चुके हैं, जिसमें से 7 आदमियों की गिरफ्तारी तेलंगाना की ANTF ने की है। 3 लोगों की 3 फॉरेन नेशनल की गिरफ्तारी दिल्ली पुलिस ने की है और 40 से भी ज़्यादा फॉरेन नेशनल्स जो इस पूरे ड्रग रैकेट में शामिल थे उनको डिपोर्टेशन के पर्पज़ से डिटेन किया है। ये एक बड़ा ऑपरेशन था जो शुरुआत होती है तेलंगाना से। तेलंगाना में करीब 2-3 महीने पहले एक केस दर्ज किया गया था नारकोटिक्स का। उसमें एक बड़े इंटरनेशनल नेटवर्क की एक्टिव होने की बात सामने आई थी, जिस इनपुट को तेलंगाना पुलिस ने दिल्ली पुलिस के साथ साझा किया और उस पर ज्वाइंटली काम करते हुए करीब 18 जगहों पर दिल्ली में कल रेड की गई, साइमल्टेनियस रेड की गई। 18 टीमों ने पार्टिसिपेट किया, जिसमें तेलंगाना पुलिस के एक एसपी सीताराम जो मेरे साथ हैं, 6 DYSP रैंक ऑफिसर्स, 6 इंस्पेक्टर्स और 93 अदर स्टाफ
जो तेलंगाना से आए थे, 105 आदमी का जो स्टाफ पूरा तेलंगाना से बड़ी टीम आई थी इनकी पूरी। दिल्ली पुलिस के 2 एसीपी और 5 इंस्पेक्टर सब मिला करके 18 जगहों पर रेड किया, जिसमें संतगढ़ एक लोकेशन है, पश्चिमी दिल्ली में पड़ता है, जिसमें 4 ठिकानों पर रेड की गई।